ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 32 నుంచి 33వ వచనం వరకు చూసుకుందాం. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇజ్రాయెల్లో ఇలాగు ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొన్నరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు సువార్తను ప్రకటిస్తూ గ్రామము పట్టణము తిరుగుతూ ఉన్నారండి. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చినారు. దయ్యం పట్టిన వ్యక్తిని యేసయ్య దగ్గర తీసుకొని వచ్చినారు. మూగవాడై ఆయన బాధపడతా ఉన్నాడు. ఈ దయ్యములు, మాంత్రిక శక్తులు ఆ పిల్లోని మీద పనిచేస్తూ ఉన్నాయి. అతను మూగవాడైపోయినాడు. యేసుప్రభు వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఆ పిల్లవాడు మాట్లాడసాగినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జనాలందరూ ఆశ్చర్యపోతున్నారు. మేము ఎప్పుడు ఇలాంటి కార్యాలు చూడలేదే కదండి. దయ్యముల నుండి విడిపింపబడుట మేము చూడలేదే. యేసుప్రభు వారు శక్తిగల దేవుడు అని వారు ఆశ్చర్యపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేటి దినంలో కూడా దేవుడు నిన్ను విడిపించగలడు. దయ్యముల శక్తి నుంచి, మాంత్రికల శక్తి నుంచి, చాతబడి శక్తి నుంచి, ఇంకేదన్నా దురాత్మ ప్రభావంతో నీవు బాధపడుతున్నావు. కొంతమంది మా వాళ్ళే మాకు చాతబడి చేసినారని చెప్తా ఉన్నారు. కొంతమంది ఏమో దురాత్మ ప్రభావం ఉందండి ఈ బిడ్డకు అని చెప్తా ఉన్నారు కదండి. ఈ చాతబడి శక్తులు పనిచేస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. యేసు క్రీస్తు నామంలో నీకు విడుదలుంది. యేసు క్రీస్తు నామంలో నీకు స్వస్థతనుంది. యేసుక్రీస్తు నామంలో గొప్ప విజయం ఉంది. నీవు ఆయనను ఆశ్రయించు. ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా ఈ మాంత్రిక శక్తి నుంచి నన్ను విడిపించు, ప్రభువా మరి యొక్క దయ్యపు శోధన నుంచి నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రభు నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ యొక్క మాటలను మనం ఆలోచన చేసినప్పుడు ఎందుకు దయ్యాలు పడుతున్నాయంటే, కొన్నిసార్లు జనులు వారు చేసిన పాపములను బట్టి వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా చెడ్డ కార్యాలను చేయడం బట్టి వారికి దురాత్మలు పట్టడం మనం చూస్తూ ఉన్నాం కదండి. వెళ్ళకూడని స్థలాలు కదండి, వెళ్ళకూడని ప్రదేశాలు, కలుసుకోలేని వ్యక్తులు, వారితో సహవాసం వల్ల కూడా వీరికి శోధన వస్తూ ఉంది. ఈ విధంగా దయ్యపు శోధన ద్వారా పీడింపబడతా ఉన్నారు. మరి మాంత్రిక శక్తుల నుంచి విడిపింపబడడానికి, వారికి ఉన్న సమస్యల్లో నుంచి విడిపింపబడడానికి మరి ప్రభుని ఆశ్రయిస్తున్నారంటే మీరే మాకు ప్రార్థన చేయండి అండి, మాకు విడుదల వచ్చేస్తుంది, ఇంక మా దారిన మేము వెళ్ళిపోతాము అన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. మాకు ప్రార్థన చేయండి అండి, స్వస్థత వస్తుంది, మా దారిన మేము వెళ్ళిపోతాము, మా రూటు మాదే, మా పని మాదే అని చెప్తా ఉన్నారు. చూడండి, యేసుప్రభు వారు కేవలం నీ దయ్యాలు వెలగొట్టడానికి కదండి, నీకు స్వస్థత ఇవ్వడానికి, ఏదో నిన్ను దీవించడానికే రాలేదు. నీ పాపములన్నీ కడిగి నీ ఆత్మకు రక్షణ ఇవ్వడానికి ప్రభు వచ్చినాడు. హల్లెలూయా. ఆ ముఖ్య ఉద్దేశాన్ని నువ్వు మర్చిపోయి కేవలము ఏదో టెంపరవరీగా నాకు కొంచెం హాయిగా అనిపిస్తుందండి ప్రార్థన చేస్తే కదండి, నాకు ప్రార్థన చేసినప్పుడు ఎంతో తేలిక అనిపిస్తుందండి, నాకేదో స్వస్థత వచ్చినట్టే ఫీలింగ్ ఉందండి, ప్రభు నన్ను నిజంగానే స్వస్థపరిచినాడండి, పడిన తర్వాత మళ్ళీ రావడం లేదు ప్రభు దగ్గరికి కదండి. కొన్నిసార్లు ఆ మాంత్రిక శక్తి ప్రభావం ఎక్కువ ఉన్నది. నేను ఉపవసించి ప్రార్థన చేస్తాను, మందిరానికి వెళ్తాను, ప్రభు సన్నిధిలో ఉంటాను, ఏమండి నేను ఈ విషయమై పోరాడతాను అన్న భావన లేదు ఈ మధ్య జనాల్లో కదండి. మాకు ప్రార్థన చేయండి లేదా ఆయిల్ ఇవ్వండి, ఆయిల్ మేము రాసుకుంటాము, మాకు ఏదైనా విడుదల వస్తే చాలు, తర్వాత మా పాపాలు మావే, మా జీవితం మాదే అన్నట్లుగానే జనాలు జీవిస్తారు. ఇది చాలా తప్పండి. నీకు సమస్య ఉంది, రోగమే కావచ్చు, దయ్యపు శోధనే కావచ్చు, మాంత్రిక శక్తి కావచ్చు, చర్చికి ఎందుకు రావు, మందిరానికి ఎందుకు రావు, ప్రార్థనలో ఎందుకు ఉండవు కదండి, ప్రభు సన్నిధిలో నువ్వు మోకాళ్ళేసి ఎందుకు ప్రార్థన చేయవు, ఉపవసించి ఎందుకు కన్నీరు గార్చవు, సమస్యలు ఉన్నాయని ఎంతో మంది పాస్టర్లకు ఫోన్ చేస్తూ ఉంటావు కానీ నీవే ఎందుకు ప్రార్థన చేయవు? నీ సమస్యల కోసం, ఒకవేళ నీ పాపాల వల్లనే నీకు ఆ సమస్యలు వచ్చినాయేమో, నీ పాపాలు ఎందుకు ఒప్పుకోవు? ప్రభువా నన్ను క్షమించు, నా పాపములన్నీ కడిగివేయి, నా ఆత్మ నశించకుండా నా నిత్య జీవానికి వెళ్ళినట్లు సహాయం చేయి నువ్వు అడిగితే
ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని స్వస్థపరచండి. దయపు శక్తులు, మాంత్రిక శక్తుల నుంచి విడిపించండి. పరలోకానికి వెళ్ళున్నట్లు ఈ లోకంలో వారిని సిద్ధపరచండి. వారి పాపములన్నీ కడిగివేసి నీ బిడ్డగా వారిని చేసుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.